విభజన హామీలపై ప్రశ్నిస్తే ప్రధాని మోదీ మొహం చాటేస్తున్నారని తెలుగుదేశం ఎంపీలు మండిపడ్డారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ఒకరోజు దీక్షకు వివిధ పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. రాష్ట్రానికి విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పార్లమెంట్ లోపల తెలుగుదేశం ఎంపీలతో కలిసి పోరాడుతున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తన జన్మదినోత్సవం రోజు పార్లమెంటు ప్రాంగణంలో ఒకరోజు దీక్ష చేశారు. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డు పట్టుకుని తన గళం వినిపించారు. రామ్మోహన్ కు మద్దతుగా ఎంపీలు మురళీమోహన్, గల్లా జయదేవ్ సైతం దీక్షలో కూర్చున్నారు. మిగిలిన ఎంపీలు దీక్షకు సంఘీభావం తెలిపారు. రామ్మోహన్ దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం ప్రకటించాయి. ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే, మధియాష్కి గౌడ్, కేవీపీ చౌతాలా సహా పలువురు ఆయనకు పూలు ఇచ్చి అభినందించారు. సభ వాయిదా పడే వరకు రామ్మోహన్ దీక్ష కొనసాగించారు. అనంతరం ఎంపీ అశోక్ గజపతిరాజు రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సమస్యలపై సమాధానం చెప్పలేక మోదీ సర్కారు మొహం చాటేస్తోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమలులో భాగంగా ప్రతిరోజు కూడా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా ఏదో ఒక వినూత్న రూపంలో ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన జన్మదినం నాడు ఏ రకంగానైతే జాతి కోసం పోరాడారో అదే రకంగా పార్లమెంటు సాక్షిగా పోరాడాలన్న ఆలోచనతోని ఈ రోజు ప్రత్యేకంగా దీక్షా కార్యక్రమం కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల మనకి ఎంత రకంగా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారో, పార్లమెంటులో ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు అనేది మరొక్కసారి మనం చూపించుకోదగినటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. అన్ని పార్టీలు బహుశా ఒపోజిషన్ లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సంఘీభావం తెలపడానికి వచ్చారనంటే ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి మన యొక్క పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు, వాళ్ళు కూడా శక్తిని అందిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ అన్ని కూడా కొత్తవేమీ కాదు. గతంలో ఏవైతే ఎన్నికల ముందు పార్లమెంటు ఫార్మ్ అవ్వక ముందు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి రాష్ట్ర ప్రజలకి ఏవైతే వెంకన్న సాక్షిగా హామీ అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో అవే ఈ రోజు వరకు కూడా మేము అడుగుతున్నాం. పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించేందుకు విజ్ఞాన యాత్రకు వచ్చిన వారణాసి విద్యార్థులు రామ్మోహన్ దీక్ష గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ వీడియోలను ఎంపీలు విద్యార్థులకు చూపించారు. ప్రభుత్వాలు హామీలు నెరవేర్చుకుంటే ఆందోళనకు దారితీస్తాయని తెలుసుకున్నట్లు విద్యార్థులు చెప్పారు. కేంద్రం వైఖరిపై రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ జానపద గాయకుడు వంగపండు వేషధారణలో మోదీ మోసంపై గీతాలు ఆలపించారు.